సాయి చెప్పండి వంశీ. సాయి ఐ న్యూస్ చేతిలో ఎక్స్క్లూజివ్ గా ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదు మనకు అందుతుంది. తను ఫిర్యాదు పంపించారు. ఆ ఫిర్యాదు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే ఆ బాధితుడి ఆవేదన ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. 20వ తారీఖు ఫిర్యాదు చేశారు పోలీసులకి. శ్రీయుత గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ మేడిపల్లి గారికి నమస్కరించి రాస్తున్నాను. నేను గొంగడి హరికృష్ణ, సన్ ఆఫ్ సత్యనారాయణ, 36 years. నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాను. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నా. నేను 37/2026 అంటే జూలై 30వ తారీఖున సాయంత్రం 5 గంటల సమయంలో 8143650027 నాకు తెలిసిన వ్యక్తి అయిన కొండా సురేఖ ఓఎస్టీ సుమంత్ నాకు ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేశారు. 7386660000 గారి నెంబర్ నుండి నాకు ఫోన్ వచ్చింది. నాతో మాట్లాడారు. అర్జెంటుగా కలవాలని చెప్పారు. నేను ఇప్పుడే వ్యాపార నిమిత్తం ఊరి నుండి వచ్చాను, రేపు ఉదయం వస్తాను అని చెప్పా. లేదు ఇప్పుడు రావాల్సిందే అని పట్టుబట్టారు. తర్వాత నా స్నేహితుడు రాముతో నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశాను. రాము 9949252910 నుండి మరలా కాల్ వచ్చింది. ఫోన్ చేసి తన ఆఫీస్కే రమ్మన్నాడు. తర్వాత 9:45 నేను జూబ్లీ హిల్స్ లోని రాము ఆఫీస్, ఈ ఆఫీస్ ఎక్కడుందో కూడా ఆయన మెన్షన్ చేశారు. బిల్డింగ్ నెంబర్ 1 ఆపోజిట్ సెలార్ నియర్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉంది. ఆ ఆఫీస్ కి నేను నా మిత్రుడు కిరణ్ తో కలిసి వెళ్ళాం. ఇద్దరం కలిసి రాము ఆఫీస్ కి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అక్కడ సుమంత్ మరియు రాము ఇద్దరు ఉన్నారు. అప్పుడు సుమంత్, నువ్వు మా పేరు చెప్పి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావని అన్నారు. నేను మీ పేరు చెప్పి ఎక్కడా డబ్బులు తీసుకోలేదని చెప్పే ప్రయత్నం చేశా. చంపుతా అంటూ దుర్భాషలాడారు. పైకి కూడా చెప్పలేని పదాలు వాడారు. మా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తావా అని అక్కడే ఉన్న ఐరన్ రాడ్ తో సుమంత్ నా రెండో చేతిపై, నా కాళ్లపై విపరీతంగా కొట్టాడు. ఇంతలో సుమంత్ అనుచరులు కొంతమంది అక్కడికి వచ్చారు. సుమంత్ వీడిని చంపేయండి అని చెప్పారు. వాళ్ళు కూడా నన్ను చితక్కొట్టేశారు. ఎవరికైనా చెప్తే ఇక చంపేస్తామని నన్ను బెదిరించారు. నా ఎడమ చేయి ఫ్రాక్చర్ అయిపోయింది. ఆ దాడిలో కమిలిన గాయాలయ్యాయి. బ్లడ్ వామిటింగ్స్ అయినా నన్ను వాళ్ళు విడిచిపెట్టలేదు. ఆ తర్వాత 2 కానిస్టేబుల్స్ వచ్చి నన్ను అదే రాత్రి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ నేను చికిత్స చేయించుకొని వస్తానని చెప్పి వెళ్ళా. తర్వాత సుమంత్ అనుచరుల పేర్లు నేను తెలుసుకున్నా. వారి పేర్లు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, ఇంకా కొంతమంది ఉన్నారని కూడా తెలిసింది. ఇక నేను లేవలేని పరిస్థితుల్లో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చికిత్స తీసుకున్నా. నా చేయి ఫ్రాక్చర్ అయింది. చెంగిచెర్లలోని SVS హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎడమ చేతికి నేను ట్రీట్మెంట్ తీసుకున్నా. నా చేయి తగ్గకపోవడంతో మరలా ఉప్పల్లోని హాస్పిటల్కి వచ్చాను. 10/8/2026 వెళ్ళి సర్జరీ చేయించుకున్నాను. ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండటం వల్ల కంప్లైంట్ చేయటం లేట్ అయింది. నాకు ప్రాణభయం ఉంది. అందువల్లే నేను ఫిర్యాదు చేయడానికి ఆలోచించాను. ఈరోజు మిత్రుడితో కలిసి లోకల్ పోలీస్ స్టేషన్ మేడిపల్లికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాను. సుమంత్, ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము మరికొంతమంది నాపై దాడి చేశారు. పథకం ప్రకారమే నన్ను చంపాలనే ఉద్దేశంతోనే జూబ్లీ హిల్స్ లోని రాము ఆఫీస్ కి నన్ను పిలిపించారు. ఐరన్ రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. కర్రలతో నాపై హత్యాయత్నం చేశారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరుతున్నానంటూ ఆ బాధితుడు తన ఆవేదనను తన కంప్లైంట్ లో తెలిపారు. పోలీసులు కూడా 0 FIR నమోదు చేశారు. పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఏదేమైనా సాయి చూస్తున్నాం, అంటే ఆ బాధితుడి ఆవేదన చూస్తే ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అనేక లావాదేవీలు ఉంటాయి. ఏవైనా లావాదేవీల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడతారు. కానీ విచక్షణ రహితంగా దాడులు చేసుకునే వరకు వెళ్ళారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. రైట్, ఇక సాయి ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. BNS సెక్షన్ 109 కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు అయితే నమోదు చేశారు. ఇందులో A1 గా సుమంత్ ని, A2 గా ప్రశాంత్ ని, A3 గా అరుణ్ కుమార్ రెడ్డి, A4 కార్తీక్, A5 మహేందర్ రెడ్డి, A6 రాము, ఇంకా కొంతమంది ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. హత్య చేయాలనే ఉద్దేశంతోనే మరణానికి కారణమయ్యే చర్యగా BNS సెక్షన్ 109 ని పోలీసులు అయితే నమోదు చేశారు. ఇక విచారణ అయితే ఖచ్చితంగా కొనసాగుతోంది. మరి ఈ రకరకాల అంశాలు అనేవి కూడా ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి. ఆయన మాజీ ఓఎస్డీగా ఉండటంతో కొండా సురేఖ కూడా ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇంకో అంశానికి సంబంధించి మనం